హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఇండియన్ మొబైల్ మార్కెట్ లో మరింత కాంపిటీషన్ పెంచడానికి వివో వాళ్ళు అయితే వివో T4 అల్ట్రా మొబైల్ ని తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన జస్ట్ 3 సెకండ్స్ టీజర్ ని వీళ్ళు రివీల్ చేస్తే మన ఇండియన్స్ తో మామూలుగా ఉండదు కదా, హింట్ ఇస్తే అల్లుకుపోతారు అనే రేంజ్ లో మొబైల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే మేజర్ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వదిలేశారు. స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ లో అయితే కనిపిస్తున్నాయి. 35,000 రూపీస్ బడ్జెట్ లో ఉన్న అన్ని మొబైల్స్ కన్నా ఈ మొబైల్ అయితే కొంచెం యూనిక్ గా ఉండబోతుంది. టీ సిరీస్ లో రాబోయే ఇది మూడో మొబైల్ అండి, కానీ ఇంతకు ముందు వచ్చిన 2 మొబైల్స్ కన్నా ఇది చాలా పవర్ఫుల్ మొబైల్. ఇంకా మిగిలింది వివో T4 Pro మాత్రమే. వీడియోలో వివో T4 అల్ట్రా మొబైల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు లీక్ అయిన స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. మన ఛానల్ కి అయితే ఈ మధ్య చాలా సపోర్ట్ పెరిగిందండి. దేవుడికి ఎలాగో నేను డైలీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను, కానీ ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వివో వల్ల టీజర్ ప్రకారంగా వివో మొబైల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చేసి లాస్ట్ టైం లాగా కర్వ్డ్ అయితే లేదండి, ఈసారి క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. ఇక లీక్ అయిన డిస్ప్లే విషయానికి వస్తే 1.5K రిజల్యూషన్ తో 5000 స్పీడ్ బ్రైట్నెస్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎలాగో 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం కర్వ్డ్ తో చూసుకుంటే ఈసారి క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. ఇదైతే మంచి విషయమే అండి. కర్వ్ డిస్ప్లేలు చూడడానికి బాగున్నప్పటికీ కూడా వాటిని ప్రొటెక్షన్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. టీజర్ లో రివీల్ అయిన మరొక మేజర్ స్పెసిఫికేషన్ ఏంటంటే ఈసారి పెరిస్కోపిక్ సెన్సార్ కూడా ఇస్తున్నారు. ఎప్పుడు టీ సిరీస్ లో రాని పెరిస్కోపిక్ సెన్సార్ ఈసారి ఇవ్వడం ఆశ్చర్యకరం అనిపించింది. ఇక కెమెరాస్ విషయంలో లీక్ అయిన స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 50MP సోనీ IMX921 సెన్సార్ వాడుతున్నట్లుగా తెలుస్తుంది. లాస్ట్ టైం కూడా ఇదే వాడారు, చూడాలి మరి ఎంతవరకు నిజమవుతుందో. ఇలాంటి సెన్సార్ వల్ల కొత్త మొబైల్స్ ఏవి లేవు. సెకండరీ కెమెరా 8MP అల్ట్రా వైడ్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. మూడో కెమెరా పెరిస్కోపిక్ సెన్సార్ అయితే ఇస్తున్నారు, అది సోనీ IMX882 సెన్సార్ వాడుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, టెలిఫోటో లెన్స్ కాదు, పెరిస్కోపిక్ సెన్సార్ అయితే వాడుతున్నారు. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తే 100x వరకు డిజిటల్ జూమ్ చేస్తుంది. ఫ్రంట్ ఎలాగో లాస్ట్ టైం లాగానే 50MP సెన్సార్ ఇస్తారు. మళ్ళీ ఎలాగో కెమెరా విషయంలో గుడ్ అనే చెప్తాను ఇలాగే వస్తే గనక. ప్రాసెసర్ గురించి వివో వాళ్ళు లీక్ చేయలేదు, కానీ బట్ డైమెన్సిటీ 9300 ప్లస్ అనే ప్రాసెసర్ తో వస్తున్నట్లుగా అయితే లీక్స్ ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 3 కి కాస్త అటు ఇటుగా ఉంటుంది, కానీ ఇది పవర్ఫుల్ ప్రాసెసరే. iQOO Neo 10 Pro రాలేదని ఎదురు చూస్తున్నారు కదా, ఈ ప్రాసెసర్ తోటి ఈ మొబైల్ తీసుకురావడం వివో వాళ్ళకి ప్లస్ పాయింటే. బ్యాటరీ విషయంలో మాత్రం కన్ఫర్మ్ గా చెప్పట్లేదండి. 6500 కానీ 7000 mAh కానీ తీసుకొస్తారని తెలుస్తుంది. చూడాలి మరి ఏ బ్యాటరీతో వస్తుంది అని. IP68 69 వాటర్ రేటింగ్ తో వస్తుంది అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఓవరాల్ గా మంచి మొబైల్ లాగానే కనిపిస్తుంది. ఒకటి డైమెన్సిటీ ప్రాసెసర్ ఇచ్చారని తప్ప నాకైతే వివో V40 Pro మొబైల్ చూస్తున్నట్టుగా అనిపించింది. కానీ ఇక్కడ కెమెరాస్ పైన జైస్ లెన్స్ పార్ట్నర్షిప్ అయితే ఉండదు, అది మేజర్ చేంజ్ ఇక్కడ. ప్రైస్ విషయానికి వస్తే లాస్ట్ టైం వివో T3 అల్ట్రాని 31-32 వేల కల్లా తీసుకొచ్చారు. సరే పెరిస్కోపిక్ సెన్సార్ కూడా యాడ్ చేశారు కాబట్టి ఒక 3000 యాడ్ చేసుకున్నా కూడా 34,000-35,000 కల్లా ఎక్స్పెక్ట్ చేయండి. మరి 34,000-35,000 కి ఈ బడ్జెట్ లో పెరిస్కోపిక్ సెన్సార్ తో ఏమైనా మొబైల్స్ ఉన్నాయంటే నాకైతే ఏం కనిపించట్లేవండి. ఓవరాల్ గా ఈ మొబైల్ అయితే గేమింగ్ అనే కాదు, కెమెరా విషయంలో కూడా ఎక్స్పెక్ట్ అనే అనిపిస్తుంది. బట్ వివో బ్రాండ్ కాబట్టి ప్రైస్ కాస్త ఎక్కువ పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే వివో T3 అల్ట్రా 25,000 కల్లా అమ్ముతున్నారు. చాలానే ప్రైస్ డ్రాప్ చేశారు. ప్రెసెంట్ అయితే ఆ మొబైల్ తీసుకోవద్దనే చెప్తారు. లాంచ్ డేట్ విషయానికి వస్తే ఇప్పటికైతే జస్ట్ టీజర్ మాత్రమే వచ్చిందండి. ఫ్లిప్కార్ట్ లో ఎలాంటి పేజ్ కూడా ఓపెన్ చేయలేదు. లాంచ్ డేట్ వచ్చేసి జూన్ 3rd వీక్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ కూడా జస్ట్ లీక్ అయిన స్పెసిఫికేషన్స్ మాత్రమే అండి. కన్ఫర్మ్ స్పెసిఫికేషన్స్ బయటికి రాగానే మళ్ళీ ఒక వీడియో చేయడానికి డెఫినెట్ గా ట్రై చేస్తాను. సో నా కంటెంట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మాత్రం కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.